సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అనగనగా మూవీస్ అందరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది ఈ ఒక్క మూవీనే చూస్తున్నారు. ఎందుకంటే చాలా ఎమోషనల్ మూవీ, ఫాదర్ సన్ బాండ్ మూవీ, అందుకే. ఓకే. అండ్ మీ ఫాదర్తో నీకున్న సీన్స్ కానీ అరే భలే వచ్చింది తెలుసా, అసలు మాకు కూడా ఏడుపు తెప్పించింది. క్లైమాక్స్లో అయితే ఏడిపించేసావు. థ్యాంక్ యూ. ఇంతకు టోటల్ మూవీ అంతా నువ్వు సుమంత్ గారు వీళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది కదా ఆ స్టోరీ అంతా. మరి అట్లాంటప్పుడు నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఆ బీచ్ సీన్, ఆ చూడు చూడు సాంగ్, ఆ మొత్తం సాంగ్ నా ఫేవరెట్. అది మొత్తం బాగా ఇష్టమా? ఇంతకు ఎన్ని డేస్ షూట్ చేశారు? ఒక 30-40 డేస్. 30-40 డేస్? అసలు 30-40 డేస్ నువ్వు కంప్లీట్ స్కూల్ బందా కదా? ఫుల్ ఎంజాయ్ చేసావా? స్కూల్కి మరి తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పటికి అబ్బా స్కూల్ ఎందుకు అని అనిపించిందా? అవును. మరి అప్పుడు డాడీ ఏమన్నాడు ఏంటి? ఏమనలే, చాలా డేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలి అంతే. స్కూల్కి వెళ్ళాలి అంతే. డాడీ చెప్పగానే వినేసావా? అంటే వినాలి, వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు కాబట్టి వినేసావు. మామ్ చెప్తే వినావా నువ్వు? మామ్ చెప్తే కూడా వింటా. కానీ డాడీ చెప్తేనే ఎక్కువ వింటావా? కాదు, మామ్ చెప్తే ఎక్కువ వింటా. మరి అయితే సినిమాలో నువ్వు డాడీ చెప్పినట్టే వింటావుగా? అవును, కానీ రియల్ లైఫ్లో మామ్ చెప్తే ఎక్కువ వింటా, ఎందుకంటే మామ్ ఎక్కువ తిడుతుంది. ఎక్కువ తిడుతుంది కాబట్టి వింటున్నావు నువ్వు? తిడితే వింటావు? అవును. మరి ప్రేమగా చూసుకునే డాడీ మాట అయితే వినవా? ప్రేమ చూసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ వింటా. మామ్ కూడా వినాలి, వినకపోతే అప్పుడు మళ్ళీ తిడుతుంది, అందుకే మామ్కే ఎక్కువ వింటా. అమ్మ తిట్లకు నువ్వు భయపడ్డావు అనమాట. ఆ మాత్రం భయం పెట్టకపోతే నువ్వేం లేదు, స్కూల్కి పోకుండా అలాగే ఉంటావు. సరే. అండ్ మూవీలో యాక్ట్ చేసిన అంటే మీ ఫాదర్ గారు సుమంత్ గారు ఎలా ఉండింది? రియల్ ఫాదర్తో కంపేర్ చేసుకున్నావా? ఏమన్నా పోలికలు ఏమన్నా ఉన్నా అనిపించాయా? అసలు కంప్లీట్ డిఫరెంటా? కంప్లీట్లీ డిఫరెంట్. ఫస్ట్ ఆయన వెరీ కైండ్, అంటే చాలా డౌన్ టు ఎర్త్. దాని తర్వాత నేను ఏదన్నా డైలాగ్లో తడపడ్డాను అనుకో, ఆయన వచ్చి నాకు ఈ డైలాగ్ ఇలా కాదు, దీనికన్నా మంచిది ఇలా చెప్పు అని చెప్తారు. ఓకే. అప్పుడు అలానే మూవీ అయిపోయింది. మూవీ అయిపోయిందా? అలా చాలాసార్లు చెప్పారా? చాలాసార్లు కాదు, అంటే నేను ఏదేది సీన్లో కష్టపడ్డానో ఆ సీన్లోనే ఆయన హెల్ప్ చేశారు. ఓ, ఆయన అయితే కైండ్, డౌన్ టు ఎర్త్. కానీ మీ డాడీ అట్లా కాదా? డాడీ కూడా అలానే, కానీ కొంచెం తిడతారు. కొంచెం తిడతారా? మమ్మ కంటే కొంచెం తక్కువ తిడతారు. ఓకే. సరే, నీకు బాగా కష్టం అనిపించిన సీన్ ఏంటి ఇందులో? క్లైమాక్సా? ఓకే. ఎందుకు అంత కష్టం అనిపించింది? ఎందుకంటే ఇంత పెద్ద డైలాగ్ ఉండింది, నేను ఏడవాలి, ఏడిపించాలి, రెండు ఎమోషన్స్ చాలా డిఫికల్ట్ కాబట్టి అది హార్డెస్ట్ సీన్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు మరి? ప్రాక్టీస్ ఒక 1-2 డేస్లో చేసేసాను. 1-2 డేసా? ఎవరు వచ్చి నేర్పించారు నీకు అంత బాగా? కొన్నిసార్లు డైరెక్టర్ గారు, కొన్నిసార్లు కో రైటర్ గారు, కొన్నిసార్లు మా అమ్మ. అమ్మ కూడా సెట్స్లోకి వచ్చేదా? మరి డాడీ కూడా సెట్స్లో వచ్చేవాళ్ళు. అంటే హాఫ్ మూవీ డాడీ వచ్చారు, హాఫ్ మూవీ మమ్మీ వచ్చింది. ఇద్దరికి ఈక్వల్గా ఇచ్చేసాం అనమాట, 50-50. ఓకే. సరే, మరి విహర్ష ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాడు? 6th క్లాసా? మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? మా ఫ్రెండ్స్కి నేను మూవీలో ఉన్నాను, నా ఈ ఇండస్ట్రీలో ఉన్నానని తెలుసు, యాక్టింగ్ చేస్తున్నానని తెలుసు, కానీ వాళ్ళంతా పట్టించుకోరు, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, అందుకే పట్టించుకోరు. ఫ్రెండ్స్ అయితే పట్టించుకోరా? మా ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా, నేను ఇట్లా కనిపిస్తున్నానంటే మొత్తం ఈలలు పేపర్లు అన్నీ ఇసిరేస్తారు తెలుసా. నీకు అట్లాంటి ఫ్రెండ్స్ లేరా? వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్స్కి చెప్పు, అరే నేను హీరోగా చేసా సినిమాలో, మరి అయితే మీరు కనీసం నాకు సెలబ్రేషన్ చేయాలి. వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళ మదర్ టంగే వచ్చు, వాళ్ళకి తెలుగు రాదు కదా, అందుకే వాళ్ళు చూడలేకపోతున్నారు.
మనం తెలుగు నేర్పిద్దాం వాళ్ళకి. ఓకే ఓకేనా? ఓకే స్పెషల్ ట్యూషన్ పెడదాం. ఓకే సరే.